హలో అండి, అందరికీ వెల్కమ్ టు జ్యోతిస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నాం. అయితే ఈ వీడియోలో వచ్చి ఫ్రాకు 5-6 ఇయర్స్ పాపకి ఫ్రాకు స్టిచ్ చేశాను. ఎలా ఉందో చూసి చెప్పండి. అయితే దీని కటింగ్, స్టిచ్చింగ్ అంతా ఈ వీడియోలోనే ఉంటుంది. అది ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే తక్కువ ఖర్చుతోనే, అంటే ఇప్పుడు అది స్పేస్ సిల్క్ శారీను, గోల్డెన్ నెట్టెడ్ శారీ అంట. నాకు పేర్లు కూడా పెద్దగా తెలీదు. అయితే ట్రెండింగ్లో ఉన్న శారీస్ కదా, ఫ్రాక్ని నేను కూడా సింపుల్గా తక్కువలోనే ఎలా చేసుకోవచ్చు అది నేను ఒకే మిషన్ మీద, అంటే నార్మల్ మిషన్ మీదే స్టిచ్ చేశాను. అంటే మామూలుగా ఫ్రాకులు స్టిచ్ చేసే వాళ్ళందరూ ఒక 2-3 మిషన్ మీద లాక్ స్టిచ్ అని, ఇక జిగ్ జగ్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. కానీ అవి ఏం లేకుండా నేను సింపుల్గానే ఒకే మిషన్ మీద, అంటే నార్మల్ మిషన్ మీద ఇదంతా చేశాను. అయితే దీని కటింగ్ వీడియో చూడండి. మా పాపకి కుట్టాను అన్నమాట నేను. మీకు కుట్టడం వచ్చిన వారైతే మీ పిల్లలకైనా మీరైనా కుట్టుకోవచ్చు. అంటే నేను కూడా అంతే, బయట ఏం కాదు, ఇంట్లో ఈ పిల్లలవి నాయి అలాంటివి కుట్టేస్తుంటాను. అయితే దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఇక 5-6 ఇయర్స్ పాప కంటే ఇక బాడీ పార్ట్ వచ్చి ఒక 10 తీసుకుంటే సరిపోతుంది. ఇక షోల్డర్ 5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత, బాడీ పార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కింద బాటము, అంటే కిందది టాప్ బాటము అయితే నేను ఏ విధంగా స్టిచ్ చేసేది అన్నట్టుగా ఫస్టే లైనింగ్ మీద ఇలా గీసాను. నాకు ఇది ఎక్కువ ఖర్చు ఏం పడలేదు. చీర వచ్చేసి ఒక 200, లైనింగ్ ఒక 150, 3 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ వస్తుంటవి. కిచెన్ వీడియోస్, టైలరింగ్ వీడియోస్. అంటే మనం పెద్ద పెద్ద బోటెక్లు కుట్టించుకోవాలంటే తక్కువ ఖర్చుతో పోవాలనుకున్న వాళ్ళు ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. సింపుల్గానే అయిపోతుంది. సింపుల్ ఏం కాదు, చూడడానికి ఈజీగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. కానీ కష్టపడింది ఏం రాదు కదా. అందుకోసం మీ పిల్లలకి మీరే స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా మనం బాటమ్ పార్ట్ తీసుకొని లెంత్ అయినా చూసుకొని, ఇక లైనింగ్ అంతా కట్ చేసుకుని అయిపోయిన తర్వాత మనం మెయిన్ క్లాత్ మీద పెట్టి ఇలా కట్ చేసుకోవాలి, కొంచెం ఎక్స్ట్రానే. ఇదంతా ఈజీగా ఉంది, కానీ ఫ్రిల్స్ పెట్టే కాడ ఎక్కువ టైం సరిపోయింది. టైం పడుతుంది కదా. ఇట్లా మనకడ అలాంటి పిన్నులు ఉంటే మనం క్లాత్ చెదిరిపోకుండా అలా పెట్టుకొని, చెప్పాను కదా ఈ ఫ్రిల్స్ పెట్టుకునే కాడ. అయితే ఇది జారిపోయే క్లాత్ కాబట్టి టైం పట్టింది. నేనైతే 2 రోజులు కుట్టాను. అంటే మిషన్ మీద ఎక్కువసేపు కూర్చున్నా ఎక్కువ టైం పడుతుంది. కానీ టైం పడితే ఏమైంది, నిదానంగా మన పిల్లలకి మన చేతులతో కుట్టుకొని మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ఇలా కొంచెం కొంచెంగా మడతలు మనము చూసుకుంటూ ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ ఇట్లా పిన్నులు పెట్టేసుకోవాలి. కష్టమేమి ఉండదు, మనకి చూసి నేర్చుకోవడం. నాకు కానీ ఇలాంటివి తెలియదు. నేను కూడా ఫస్ట్ టైం కుట్టాను. ఇది ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇంకా మరిన్ని వీడియోస్ కూడా వస్తుంటవి. ఇలా పిన్నులు పెట్టుకొని మనం ఓవైపు ఇలా ఇంకో వైపు కూడా చేసుకోవచ్చు. కానీ నేనైతే ఒక్క వైపే పెట్టాను. ఇలా పెట్టింది అప్పుడే కట్ చేయకుండా మనం మిషన్ మీద పెట్టి కొంచెం కొంచెం కుడతా జరుపుకుంటూ ఒక్కొక్క పిన్నులు తీసేసుకుంటే సరిపోతుంది.
అంటే జారిపోతుంటుంది కదా క్లాత్, అందుకని అలా వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా తీసేసుకుంటే సరిపోతుంది. రెండు రోజులు ఎందుకు కుట్టానంటే నేను ఫుల్ డే అంతేం కుట్టలేదు, రోజు 1 గంట గంటన్నర కుట్టే అంతే, 2 రోజులు అయిపోయింది. ఇది వచ్చేసి నేను మా పాప పుట్టినరోజు కుట్టాను. తక్కువ ఖర్చులో, తక్కువ ఖర్చు ఏం కదా, ఉన్నోళ్ళు అంటే తెచ్చుకుంటారులే, మా అలాంటి వాళ్ళు ఎక్కడ తెచ్చుకుంటారు. సరే మా అలాంటి వాళ్ళు అంటే మనకి తక్కువ ఖర్చులు అయిపోవాలంటే. అలాగే ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఎక్కువ టైం మాట్లాడాలంటే. చూడండి, చూసి అదే విధంగా కట్ చేసుకొని మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. నాకు పెద్దగా ఈ వీడియోస్లలో ఫస్ట్ ఈ మధ్య కాబట్టి పెద్దగా మాట్లాడడానికి అర్థం కావట్లేదు. ఏం చేద్దాం, చేతకాకపోయినా కూడా చెయ్యాలి, నేర్చుకోవాలి, ట్రై చేయాలి. ఇంకా అవి ఒక్కటి మాత్రం తెలుసు, ఒకటి ఏమైనా డిజైన్ చూసామంటే తప్పకుండా ట్రై చేయాలనే విషయం. అయితే ఈ తర్వాత కింద బాటమ్కి అన్నీ ఫ్రిల్స్ పెట్టాలి కదా, అన్నీ కట్ చేసుకున్నాను. ఇదిగో అన్ని ఫ్రిల్స్ పెట్టి ఈ విధంగా అన్నీ కుట్టాను. నాకు వీడియో తీయడం కుదరట్లేదు, అందుకని అది కొంచెం చూపిస్తున్నా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అయితే ఫ్రిల్స్ పెట్టుకోవడం చాలా ఈజీగానే అయింది. ఇదిగో ఫైనల్గా అది అలా అయింది ఫ్రిల్స్. అయితే నేను అదే క్లాత్తో కూడా ఫ్లవర్లు రెడీ చేశాను. కలర్ బాగుంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా యూస్ఫుల్ వీడియోస్ వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.